లేదు, అన్ని వాటిలో ఫ్రీ కదా, అన్ని ఫ్రీ ఈరోజు. ఓకే, 2 క్యాంటీన్లు, 2 టోకన్లు ఈరోజు ఫ్రీ అందరికీ. 5 కూడా పెట్టాం. రెండా చక్కెర పొంగల్ ఒకటి, ఇది ఒకటి, 2. ఓకే. కొద్దిగా పెట్టమ్మా, కొద్ది వద్దు. ఇక్కడికి వేస్తాను. ఇడ్లీ పెట్టా. ఇది సాంబార్. ఇక్కడ పెట్టారా? ఏటా బాగున్నారా? ఏమన్నా బాగున్నారంతా? కొంచెం నువ్వేం చేస్తావమ్మా? ఆటో మొన్న వేసాం కదా ఆటో డ్రైవర్ సేవలో. నువ్వేం చేస్తావమ్మా? అచ్చమ్మా. ఏమా? ఇప్పుడు రిపోర్ట్ లేకుండా అదేమా. ఏంటి అనుభవాలు గవర్నమెంట్ గురించి? ఎంతమంది పిల్లలు ఉన్నారు? 2 పడ్డదా? ఎవరిని ఇంట్లో ముసలివాళ్ళు ఎవరిని ఉన్నారా? పెన్షన్ చేసుకున్నారా? పెట్టారు. నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఏంటమ్మా నువ్వేం చేస్తావమ్మా? పని చేస్తావమ్మా? పిల్లలు ఏం చేస్తారమ్మా? బీటెక్ చేస్తున్నాం. ఓకే, గుడ్. అన్నీ కరెక్ట్గా వస్తున్నాయి కదమ్మా? ఎంతమంది మీ ఇంట్లో? ఎంతమంది అమ్మా? ఇదమ్మా నీకు పెన్షన్ వస్తుందమ్మా? పెట్టుకున్నాం, మొన్న చనిపోయారు. ఓకే, అదే అమ్మా. మీరిద్దరే ఉంటారా? బాబు నువ్వు? వాళ్ళు వచ్చినప్పుడు కూడా చాలా సాయం చేశారు. ఇప్పుడు 5 రూపాయలు భోజనాలకు కూడా కడుపు నిండా భోజనం చేస్తున్నాం. అంత దూరం నుండి వచ్చింది. ఆర్టీసీ బస్సుల్లో కూడా ఫ్రీగా ఉంది కదమ్మా? టికెట్ లేకుండానే జర్నీ చేస్తున్నాం. చాలా సంతోషం. నువ్వేం చేస్తావమ్మా? ఖాళీగానే ఉంటానండి నేను. ఇంట్లో ఎవరు ఉంటారమ్మా? నేను ఒక్కదాన్నే ఉంటానండి. పిల్లలు, అబ్బాయికి పెళ్ళి అయిపోయింది, జాబ్ చేసుకుంటున్నాడు. అమ్మాయి కూడా పెళ్ళి అయిపోయి వెళ్ళిపోయింది. నేను ఒక్కదాన్నే ఉంటాను, పక్కనే ఉంటాను. గవర్నమెంట్ వల్ల ఏమేమి వస్తుంది నీకు? ఈ నెలే శాంక్షన్ అయిందండి. మన ఫస్ట్ నీకే ఇచ్చారు, 4000 శాంక్షన్ ఇచ్చారు. పెన్షన్ నేను స్థిరంగా ఉండగలుగుతాను. గ్యాస్ కూడా వస్తుంది కదా? గ్యాస్ వస్తుందా? బస్సుల్లో ఎక్కడ పోవాలన్నా ఫ్రీగా తిరగచ్చు కదా? ఎక్కడ తిరుగుతున్నావా? ఎక్కడన్నా వెళ్తున్నావా?
ఎక్కడికి వెళ్తున్నావు? గుడివాడ వెళ్తానండి. మా బావగారు ఎలా ఉన్నారు, ఉమ్, ఉమ్, ఇటు అడ్రోడ్ వెళ్తానండి. మా చెల్లుండి ఫ్రీగానే వెళ్తాను. ఉమ్. మాకు చాలా సంతోషంగా ఉంటుంది. దేవాలయాలకు వెళ్ళలేదా? దేవాలయాలకు ఇంకా వెళ్ళలేదండి. వెళ్ళలేదా గుడికి? ఉమ్. ఏదమ్మా? అవునమ్మా. ఉమ్, ఉమ్. ఉమ్. అదే అమ్మా. డ్రోన్స్ తో ఇప్పుడు వరకు ఎవరు అట్లాగా సప్లై చేయలేదు సార్. మీరు చేసినట్టు అదే అమ్మా. ఫస్ట్ టైం అట్లా అదేమ్మా. ఏది ఇప్పుడు హైదరాబాద్ ఎట్లాగా ఇది మన విజయవాడ అంతకన్నా ఎక్కువగా చేయాలని మేము ఆశిస్తున్నాం సార్. జరుగుతుందమ్మా, జరుగుతుంది. మీరే మళ్ళీ 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 మీరే రావాలి సార్. మళ్ళీ థ్యాంక్ యూ అమ్మా. మీ ఇంట్లో ఎంతమంది అమ్మా? నేను నా ఇద్దరు పిల్లలు సార్. పిల్లలు మదర్ పిల్లలు. ఓకే అమ్మా. పిల్లలు ఏం చేస్తారు? బాబు డిగ్రీ అయింది సార్. ఖాళీగా ఉన్నాడు. సెకండ్ చిన్న బాబు ఏమో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. డిగ్రీ చేసేందుకు ఖాళీగా ఉన్నాడు, ఏదో ఒకటి చేయాలి కదా పని. పోలీస్కి అప్లై చేస్తున్నాడు. ఉమ్. అంటే ప్రైవేట్లో చాలా ఉన్నాయి కదా, ఎక్కడో ఒకటి చేస్తా ఉంటే అనుభవం వస్తుంది కదా. ఆటో వేస్తాడు సార్ ఖాళీగా. ఉమ్. నాకు పెన్షన్ వస్తుంది ఖాళీగా. నీకు పెన్షన్ వస్తున్నాం. ఉమ్. నా ఇంటర్వ్యూ మీరే కడవాలి. చాలా సంతోషమ్మా. కానీ నీ పిల్లలు కూడా పని చేయించాలా, వాళ్ళు కూడా సెటిల్ కావాలి లైఫ్లో. తప్పకుండా నేను మాట్లాడతాను, అన్నీ అయితే సార్. మా వాళ్ళకి చెప్తాను. నువ్వేం చేస్తావు? ఎక్కడ పని చేస్తావు? ఓకే. నీకు ఎంతమంది మీ ఇంట్లో పిల్లలు? ఏం చదువుతారు? అబ్బాయికి తల్లికి వందలు వస్తుందా? బయట వాళ్ళన్నా బోల్ డబ్బులు అవుతుంది. పని చేసి కూడా 5 రూపాయలు బోల్. అదేమ్మా. మైనారిటీస్కి ఒక వాల్యూ ఉంది, మాకు ఒక గుర్తింపు అనేది ఉంది సార్. చేస్తున్నాం, ఇంకా బాగా చేయాలి. ఇలా చేయాలి కొద్దిగా మమ్మల్ని మైనారిటీస్కి. నాకు ఆడపిల్లలు లేకపోయినా నేను చెప్తున్నాను. నాకు తోహాలు చూసారు సార్. అది కొద్దిగా ఇంకా బాగుంటుంది సార్. కొంచెం ఆలోచన చేస్తాను. ఓకే అమ్మా. మీకు చెప్పే అంత గౌరవం అయితే కాదు మేము. అన్నీ ఇస్తున్నాము. ఒకసారి కొత్త కొత్త వెల్ఫేర్ చాలా ఇస్తున్నాం, ఇది కూడా ఆలోచిద్దాం. నువ్వేంటమ్మా? నేను ఎస్ఎస్సీ మెంబర్ సింగిల్ పేరెంట్ అమ్మా. ఒక పాప అమ్మా. ఏం చేస్తుందమ్మా పాప? పాప